ఇక ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా 17 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడంతో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జేఎస్ఎస్సీ, సీజేఎల్ పరీక్షల రద్దు, సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆందోళనకారులు భద్రతా బలగాలు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను దాటేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కిన్నర్లను ప్రయోగించి వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. అయితే జల ఫిరంగులు ప్రయోగించినప్పటికీ వెరవకుండా బారికేడ్లపై డాన్స్ చేస్తూ వినూత్నంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా 17 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వంలో చర్చలు విఫలమవడంతో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జేఎస్ఎస్సీ, సీజేఎల్ పరీక్షల రద్దు, సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జార్ఖండ్లో పరిస్థితి ఎలా ఉంది? మొత్తంగా జార్ఖండ్ లో విద్యార్థుల ధర్నా ఆందోళన కొనసాగుతుంది. ఇటు బీజేపీ విజయవంతంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సక్సెస్ చేసిన తర్వాత ధర్నాను విరమించిన తర్వాత ఇటు జార్ఖండ్ లో కూడా 14వ జేపీఎస్సీ పార్లమెంటరీ పరీక్షను రద్దు చేయాలి. అలాగే జేఎస్ఎస్సీ ఈ సీజీఎల్ పరీక్షను కూడా రద్దు చేయాలి. ఈ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరపాలి. విచారణ నివేదికను బహిర్గతంగా ఉంచాలి. బాధ్యతలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే పరీక్ష నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నటువంటి డిమాండ్లతో విద్యార్థుల్లో ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. నిరసన రాంచీలోని జైపాల్ సింగ్ ముందా స్టేడియంలో ఈ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులు ఇప్పటికీ ఆగస్టు 9 నాటికి చూసుకుంటే ఈ రోజు వరకు 16వ రోజుకు ఆందోళన కొనసాగుతుంది. 6గురు నిరవధిక నిరాహార దీక్షలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇటు జేకేఎల్ఎం నేత దేవేంద్రనాథ్ మహాతో ఉద్యమంలో కీలకంగా మారినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేపట్టారు. అసెంబ్లీ మాజీ సమయంలో కూడా 9 రోజులుగా దీక్షలో ఉండి సుమారుగా 10.5 కిలోల బరువు తగ్గిన పరిస్థితులు కూడా అంబులెన్స్ లో మార్చిలో ఆయన పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థుల మధ్య చర్చలు ఆగస్టు 9 6వ విడత చర్చలు జరిగినప్పటికీ కూడా ఈ డిమాండ్లపై ఇంకా సందిగ్ధత నెలకొనడం కారణంగా మొత్తం ఇంకా డిమాండ్లపై ప్రభుత్వం వినియోగిస్తుంది. కీలకంగా సీజీఎల్ రద్దు, సిబిఐ విచారణ అంశాల్లో పూర్తిగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలంగా తుది పరిష్కారానికి రాలేదు. ఇటు ప్రభుత్వం కొన్ని విషయాలు దిగి వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల ఒత్తిడి కారణంగా 14వ జేపీఎస్సీ పార్లమెంటరీ ఎగ్జామ్, అలాగే జేపీఎస్సీ బ్యాక్లాగ్ 2023, దీంతో పాటు జేపీఎస్సీ బ్యాక్లాగ్ 2025 పరీక్ష రద్దు చేసే దిశగా ప్రభుత్వం అంగీకరించింది. కానీ సిబిఐ విషయంపైన డిమాండ్ పట్టుబడడం కారణంగా సందిగ్ధత కొనసాగుతుంది. ఈ సిబిఐకి ఈ కేసు పరీక్షల వ్యవహారాన్ని అప్పగించాలని ప్రభుత్వం సిఐడి దాంతో పాటు దర్యాప్తులు చేపట్టాలని చెప్పి, ఇదే కాకుండా ఈడీ విచారణకు సహకరించి ఆర్థిక లావాదేవీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని కారణంగానే ప్రస్తుతం ఇంకా జార్ఖండ్ విధానసభ మార్చి ప్రారంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు. దీంతో పోలీసులు మాత్రం భారీ బలగాలు మోహించారు. 1500 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, ఐఆర్బీ, డిస్ట్రిక్ట్ పోలీసులు, క్యూఆర్టీ టీమ్స్ ను మోహరించడం జరిగింది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు మార్చి చేసినటువంటి ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ముందుకు వెళ్లకుండా పరిసర ప్రాంతాల్లో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇటు ఈ విషయంపైన రాజకీయంగా రంగు పులుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బీజేపీ కూడా రంగంలో దిగి బాబులాల్ మరాండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీనిపైన రాజకీయంగా తమ విమర్శలు చేయడం జరుగుతుంది. హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై. మరోవైపు సీజేపీ మాత్రం అభిజిత్ దీప్కే పాత్ర విషయంలో సీజేపీ తమ ప్రతినిధులు అక్కడికి వెళ్లారని చెప్పి ఆహార పంపిణీ విద్యార్థులకు మద్దతుగా తమ సీజేపీ ఉందనే విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ జేఎస్ఎస్సీ రద్దు, దీంతో పాటు సిబిఐ విచారణ ఒప్పుకుంటే మాత్రం విద్యార్థుల ఆందోళనలో విరమించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీనిపైన ఇంకా నిర్ణయం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సోరెన్ సర్కార్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.